అసలు నేను ఎప్పుడు కన్సిస్టెంట్‌గానే ఉండలేను. ఎంత ట్రై చేసినా సరే కన్సిస్టెన్సీ అనేది అసలు నా వల్లే కాదు. అందుకే నేను ఏది అచీవ్ చేయాలనుకున్నా సరే చేయలేకపోతున్నాను అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? మీకు యాక్చువల్‌గా ఒక విషయం చెప్పనా? యూ విల్ నెవర్ బీ 100% కన్సిస్టెంట్ అండ్ దట్స్ ఓకే. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడగలిగితే నేను ఏ సిస్టమ్ ఫాలో అయ్యాను, ఏది నాకు కన్సిస్టెంట్గా ఉండడానికి హెల్ప్ చేసింది అనేది నేను మీకు క్లియర్గా బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అని అంటే నా ఛానల్కి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎగ్జాక్ట్గా నేను ఇదే స్టోరీ చెప్పుకుంటూ వచ్చా. ఓకే, దట్ నేను అసలు కన్సిస్టెంట్గా ఉండలేను, నా కన్సిస్టెన్సీ వల్లే నా వాట్ ఎవర్ నా సోషల్ మీడియా గ్రో అవ్వట్లేదు, ఆర్ నా కన్సిస్టెన్సీ లేకపోవడం వల్లే నేను నా హెల్త్ సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. 100 రీజన్స్ ఐ గేవ్ టు మై సెల్ఫ్. ఓకే, కానీ 60 to 70 డేస్ నుంచి నేను చాలా కన్సిస్టెంట్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నాను. ఓకే, అండ్ నేను ఏ స్టెప్స్ ఫాలో అయ్యాను మీకు ఎగ్జాక్ట్గా బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. ఓకే, అండ్ యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఉంటుంది. ఓకే, ఆ బుక్ గురించి మీరు వినే ఉంటారు. అందులో కొన్ని పాయింటర్స్ నేను తీసుకొని నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను నా లైఫ్లో నాకు తగినట్టుగా. స్టెప్ 1, స్టాకింగ్ మై న్యూ హ్యాబిట్ టు ద ఓల్డ్ హ్యాబిట్. ఓకే, నేను వర్క్ చేస్తాను 7:45 నుంచి 4:15 దాకా నా వర్క్ టైం ఉంటుంది. ఓకే, 4:15కి నేను ఎప్పుడైతే ఇంటికి వస్తానో, ఇంతకుముందు ప్రతిరోజు నేను ఇమీడియట్గా డిన్నర్ చేసేసేదాన్ని. అరౌండ్ 5 ఆ టైంకి నేను డిన్నర్ చేసేసేదాన్ని. ఓకే, వాట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఈజ్, ఏదైతే నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నానో జస్ట్ ఫర్ 10 to 15 minutes ఐఎమ్ హ్యాపీ విత్ దట్ టైం. ఓకే, 10 to 15 minutes నేను ఏదైతే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నానో, యాజ్ సూన్ యాజ్ ఐ కమ్ హోమ్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ ద జిమ్ అండ్ దెన్ ఐఎమ్ ఈటింగ్. బట్ బిఫోర్ ఈటింగ్ ఐఎమ్ డూయింగ్ మై జిమ్ అండ్ దెన్ ఐఎమ్ ఈటింగ్. ఓకే, దట్స్ హౌ ఐ స్టాక్డ్ మై హ్యాబిట్. మీ లైఫ్లో మీకు ఏదో ఒక హ్యాబిట్ కన్సిస్టెంట్గా ఉంటుంది. అసలు కంటిన్యూస్గా స్నానం చేసే హ్యాబిట్ మనకు లేదనుకోండి, యూ కెన్ యాడ్ ఇట్ అప్ టు సంథింగ్ లైక్ మీరు నిద్ర లేచి బాత్రూంలోకి వెళ్ళారు అంటే స్నానం చేయకుండా బయటికి రావట్లేదు, సంథింగ్ లైక్ దట్. ఓకే, యాడ్ ఇట్ టు సంథింగ్ దట్ యూ ఆల్రెడీ డూ. స్టెప్ నెంబర్ 2, 2-minute రూల్. ఓకే, మనం ఏదైతే కొత్త హ్యాబిట్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ హ్యాబిట్ అనేది అండర్ 2 minutes అది స్టార్ట్ అయిపోవాలి. సపోజ్ నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి అని అనుకుంటున్నా. అదే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ నేను ఒక 15 minutes డ్రైవ్ చేసి జిమ్కి వెళ్ళి అక్కడ చేస్తాను అని పెట్టుకున్నాను అంటే, అంత ముందే జిమ్ చేయాలంటేనే చాలా కష్టం. ఇంకా మళ్ళీ 15 నిమిషాలు ట్రావెల్ చేసి అక్కడ వెళ్ళి చెయ్యాలి అని అంటే అదంతా మన వల్ల అయ్యే పని కాదు. సో నేనేం చేశాను అంటే 2-minute రూల్ ఫాలో అయ్యాను. ఓకే, సో నేను ఇంటికి వచ్చిన వెంటనే నేను నా పిల్లలకి రిమోట్ ఇవ్వండి అని అడుగుతాను అండ్ దే గివ్ మీ ద రిమోట్. నేను వీడియో ప్లే చేసేలోపు మ్యాట్ తెచ్చుకొని నేను వేసుకుంటాను. నా కొడుకు మంచిగా నాకు 3 kgs వెయిట్ తీసుకొచ్చి నా ముందు పెడతాడు. సో ఐఎమ్ ఆల్ సెట్ అండ్ రెడీ. ఓకే, నేను ఇంకా జస్ట్ అండర్ 2 minutesలో నేను వీడియో ప్లే చేసి ఇంకా నేను జిమ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సపోజ్ స్నానం చేయడం అని అనుకుందాం అనుకోండి. బిఫోర్ నైటే మీరు ఏం బట్టలు వేసుకోవాలనుకుంటున్నారో డిసైడ్ అయిపోయి బాత్రూంలో ఒక చైరో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక దండమో లేకపోతే ఏదైనా ఒక హ్యాంగర్ ఉంటుంది కదా, దాని మీద వేసేసుకొని పెట్టుకోండి. యాజ్ సూన్ యాజ్ యూ గో ఇన్ సైడ్ మీకు మీరు ఆ బట్టలు చూస్తారు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ స్టెప్ ఇన్ టు ద బాత్రూమ్. అంతే, బాత్రూంలోకి వెళ్ళంగానే మీరు ఆటోమేటిక్గా స్నానం చేస్తారు. బికాజ్ అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి స్నానం చేసేయచ్చు. స్టెప్ నెంబర్ 3, ట్రాక్ చేసుకోవడం. ఓకే, నా గోల్ 5 days ఇన్ అ వీక్ నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయగలగాలి. ఓకే, సో ఐఎమ్ ట్రాకింగ్ ఇట్ ఫర్ ఫ్యూ డేస్. ఒక 20 days నేను కన్సిస్టెంట్గా నేను చేశానా లేదా అని చెప్పేసి ఎవ్రీడే వెన్ ఐఎమ్ డన్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద నైట్ నేను దాన్ని టిక్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఎక్కువ ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పేపర్ మీద రాసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 20 దాకా వేసేసుకొని
అది తీసుకెళ్ళి గోడ మీద అంటించేస్తే సరిపోతుంది. రోజు పడుకునే ముందు జస్ట్ దానికి ఒక టిక్ పెడితే చాలు, అంతే. అంత టూ మచ్ వర్క్ ఏం చేయాల్సిన అవసరం లేదు. దానికి ఒక పెద్ద జర్నల్ అవన్నీ ఏం అవసరం లేదు. స్టెప్ 4, ప్రిపేర్ ఫర్ యువర్ వర్స్ట్ డేస్. ఓకే, కొన్ని డేస్ మనకి చాలా వర్స్ట్గా ఉంటాయి. సపోజ్ నేను నిన్న ఒక వీడియో చేశాను కదా మెన్స్ట్రువల్ సైకిల్ గురించి, మనకి డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ ఎందుకు ఉంటాయి ఇవన్నీ చేశాను కదా. సో అట్లనే మనకి డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ వల్ల ఒక్కొక్కసారి మనకి అది చెయ్యాలి అనిపించకపోవచ్చు. ఓకే, ఆ డేలో నువ్వు ఏం చేస్తే నీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అయ్యింది అని ఫీల్ అవుతావు. ఆర్ సపోజ్ నా విషయంలో, ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు లిఫ్ట్ ఎనీ వెయిట్స్, ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ టూ మచ్ హార్డ్ వర్క్, మేబీ నేను జుంబా చేస్తాను. ఓకే, మంచిగా మంచి మ్యూజిక్ ఉన్న జుంబా వీడియో పెట్టుకొని హ్యాపీగా ఒక 10-15 minutes చేసి I will tick my strength training. Okay, because I am still working out on myself in some way or the other way. ఓకే, నా పీరియడ్ టైంలో అనుకోండి నేను ఒక జెంటిల్ యోగా చేస్తాను. జెంటిల్ యోగా చేసి ఐ విల్ స్టిల్ టిక్ మై స్ట్రెంగ్త్ ట్రైనింగ్, బికాజ్ నేను అది నా వర్స్ట్ డే. ఆ రోజు నేను స్కిప్ చేయాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్, కానీ అంత స్ట్రెయిన్ నా బాడీకి నేను ఇవ్వాలనుకోవట్లేదు, కాబట్టి ఐ విల్ డూ దట్. ఓకే, అవి నా వర్స్ట్ డేకి నేను ఇచ్చుకున్న ఆప్షన్స్. ఓకే, ఇదర్ జుంబా ఆర్ యోగా. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీరు స్నానం కంప్లీట్గా చేసే సిచ్యువేషన్లో లేరు అనుకోండి, మేబీ మీ వర్స్ట్ డేలో యూ కెన్ జస్ట్ wash your face, hands and legs, and then you are done for that day. Prepare for your worst day. Okay, and step number 5, ఎప్పుడైతే ఆ 20 days అయిపోయినాయో ఒక మంచి గిఫ్ట్ ఇచ్చుకోండి. గిఫ్ట్ అంటే ఏదో పెద్దది ఏం అవసరం లేదు. నేనేం చేశానంటే ఎప్పటి నుంచో ఐబ్రోస్ చేయించుకోవాలనుకుంటున్నా. సో ఆ 20 days అయిపోయిన తర్వాత మంచిగా వెళ్ళి ఐబ్రోస్ చేయించుకొచ్చుకున్నా. దట్స్ ఆల్. సో మేబీ ఒక మంచి చాక్లెట్ కొనుక్కోవడం ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని రోజులు చేసిన తర్వాత మా హస్బెండ్ దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకున్న ఒక మంచి ఇల్లు వచ్చింది. ఒక మంచి చిన్న బొమ్మ ఇచ్చారు నాకు. ఓకే, సో అవి చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు నా వెనెవర్ ఐ సీ మై ఐబ్రోస్ ఆర్ వెనెవర్ ఐ సీ ద గిఫ్ట్ దట్ ఐ గాట్ ఫ్రమ్ మై హస్బెండ్, నేను అడిగాను. ఓకే, నేను అడిగి తీసుకున్నాను. బట్ ఐ కన్సిడర్, ఇప్పుడు నాకు అవి చూసినప్పుడల్లా మనం సూపర్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నాము చూడు, అందుకే మనకి ఐబ్రోస్ మంచి షేప్లో ఉన్నాయి, అండ్ ఈ మంచి బొమ్మ వచ్చింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఓకే, సో రివార్డ్ యువర్ సెల్ఫ్. నేను ఫాలో అయిన స్టెప్స్ అయితే ఇవే. ఈ ప్రాసెస్లో నేను ఎక్కడా స్కిప్ చేయలేదా? ఎస్, ఐ డిడ్ స్కిప్. నేను మధ్యలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక 3 to 4 days చాలా ఇరిటేషన్లో ఉండి నేను అసలు కంప్లీట్గా ఏది చేయలేదు. నా వర్స్ట్ డేస్ ఇది కూడా, అంటే లైక్ యోగా కానీ జుంబా కానీ కూడా నేను ఏం చేయలేదు. బట్ డిడ్ ఐ కమ్ బ్యాక్ టు ఇట్? ఎస్, ఐ డిడ్ కమ్ బ్యాక్ టు ఇట్. ఒక 6 months బ్యాక్ తీసుకుంటే నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద వర్క్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఓకే, కానీ బికాజ్ ఆఫ్ ఈ కన్సిస్టెన్సీ గోల్లో పడి నేను అసలు స్టార్టే చేయలేదు. ఓకే, ఎప్పుడన్నా స్టార్ట్ చేసినా కానీ ఒక 5 రోజులు ఆపేయడం, స్టార్ట్ చేసినా 5 రోజులు ఆపేయడం, చూసావా ఆపేసాను, ఐఎమ్ నాట్ కన్సిస్టెంట్ అని చెప్పి స్టోరీ చెప్పుకుంటూ ఐ డిడ్ నాట్ డూ ఇట్. ఓకే, ఈ 60 daysలో నేను 100% కన్సిస్టెన్సీ ఉన్నానని నేను చెప్పను. ఓకే, కానీ డెఫినెట్గా నేను 70 to 80% కన్సిస్టెంట్గా ఉన్నా. 70 to 80% ఈజ్ వే టు బెటర్ దెన్ 0%. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ రెడీ టు కమ్ బ్యాక్ టు వాట్ ఎవర్ మై గోల్ ఈజ్, I will still consider that I'm consistent. If you stop something, the only thing that you have to ask is, am I ready to go back to it? If your answer is yes, then you are coming back to it.
then you are consistent. Try following these steps and let me know if these things have helped you or not. Drop a comment below. Please like, share and subscribe. Please do like, share and subscribe. See you next time in Sit with Sneha. Thank you.